నాగబంధం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 196 నిమిషాల 38 సెకండ్లు, యూఏ 16+ సర్టిఫికేట్. ఇక సర్టిఫికేట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ సినిమాలో అంత హింస ఉన్న తర్వాత యూఏ 16+ ఎలా వచ్చింది అనేది పెద్ద ఆశ్చర్యార్థకం. ఎందుకంటే ఖచ్చితంగా అడల్ట్ సినిమా రావాల్సినటువంటి అంత హింస ఈ సినిమాలో ఉంది. అట్లాగే కొంచెం సీన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో దాని తగ్గట్టుగా దీనికి రావాలి. హింస అయితే భయంకరమైన హింస ఉంది. కానీ సబ్జెక్ట్ మాత్రం తీసుకున్నది మంచి హైందవ సంస్కృతి మీద తీసుకున్నారు. అఖండ 2 సినిమాల ప్రేరణ కొంత కనిపిస్తుంది. చివరిలో క్లైమాక్స్లో హిందువుల మేము అన్నీ భరిస్తాం, కానీ మా దగ్గరికి వస్తే మాత్రం ఇది చేస్తామనేటువంటి డైలాగు ప్రతి ఒక్క హిందువుకు, నాతో సహా ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ అనేది కలిగే విధంగా ఉంది. ఎండింగ్లో మళ్ళీ ఇంకో సెకండ్ పార్ట్ ఉన్నట్టుగా క్రానికల్స్ ఆఫ్ ద్వాపర యుగ అంటూ, అంటే ఈ నాగబంధం 2 దాని క్యాప్షన్ క్రానికల్స్ ఆఫ్ ద్వాపర యుగ అనేటువంటి దీంతో ఎండ్ చేశారు. ఐశ్వర్య మీనన్, నభా నటేష్ అనే హీరోయిన్లు ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ చేయగా బ్రహ్మకమల మీద సబ్జెక్ట్ జరుగుతుంది. శ్రీరంగనాథ స్వామి ఆలయం మీద ఈ కథ అంతా కూడా సాగుతుంది. హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని వివరిస్తూ జరిగినటువంటి ఇది. విరాట పురుష టెంపుల్ గురించి ప్రస్తావన ఉంది. ఎక్కువగా ఈ పద్మనాభ స్వామి ఆలయం మీద ఉంటుంది కథ. రంగనాథ స్వామి ఆలయం అని చెప్తూ చూపించారు సినిమాని. నాగసాధువుల మీద కూడా ఎక్కువ ఉంటుంది. అనసూయ క్యారెక్టర్ బాగుంది. ఆయన మర్దల్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా బాగుంది. హీరోయిన్ బాగుంది. అలీ పాత్రలో విలన్గా చేసిన అతను అన్ని ద్విపాత్రలు వీళ్ళయి. హీరో నాగసాధువు ఒక జన్మ, రుద్రగా 2వ జన్మ. అట్లాగే ఆలీ అప్పుడు కూడా ఆలీయే, ఇప్పుడు కూడా ఆలీయే. ఆ తర్వాత భోగి అనేటువంటి ఒక క్యారెక్టర్, 2 క్యారెక్టర్లను, అక్కడి క్యారెక్టర్లు ఇక్కడి క్యారెక్టర్లను 2 రకాలుగా చూపించడం జరిగింది. సో మంచు లింగాలను చూపించారు. మొత్తం హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపించారు. ఓహో నీకోసం 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 పిలిచి అంటూ సాగేటువంటి సాంగ్ బాగా లిరికల్గా ఆకట్టుకుంటుంది. మళ్ళీ 4 సార్లు కాకుండా 6 సార్లు నీకోసం పెట్టాడు. నీకోసం 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 నిలిచిపోయే సమయమే నీకోసం నీకోసం అంటూ సాగే సాంగ్లో మొత్తం వైట్ డ్రెస్లో పైన అర్ధనగ్నంగా హీరో ఒక శాల్వలాగా ఒకటి వేసుకొని, కొంచెంలాగా ఒకటి పంచలాగా పైన వేసుకొని, ఇక మొత్తం డబల్ పీస్ 2 పీస్ అందరిలాగా అమ్మాయి హీరోయిన్ శిల్పంలాగా ఆమె వైట్ డ్రెస్లో సెక్సీగా మొత్తం కనబడుతూ కొంచెం ట్రాన్స్పరెంట్గా పెడుతూ నీళ్ళలో కూడా చూపిస్తూ వాటర్ ట్రాన్స్పరెంట్లో కూడా చూపించారు. కెమెరా యాంగిల్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ఈ సినిమాలో. సో బాగా కేర్ తీసుకున్నారు ఆ యొక్క అంశాల్లో ఈ సినిమాలో. దీనికి ఒక క్యాప్షన్ పెట్టారు, నాగబంధం ద సీక్రెట్ ట్రెజర్ అని. అయితే ఇది ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు ఈ క్యాప్షన్ని, అందుకని ప్రత్యేకంగా స్టార్టింగ్లో నేను చెప్పలేదు. క్యాప్టివేటింగ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇండియాస్ ఏన్షియంట్ విష్ణు టెంపుల్స్ డెల్వింగ్ ఇన్ టు ది ఎనిగ్మాటిక్ రిచువల్ ఆఫ్ నాగబంధం. ద ఫిలిం అన్వేల్స్ హిడెన్ మిస్టరీస్ అండ్ సేక్రెడ్ ట్రెడిషన్స్, ఆఫరింగ్ ఏ గ్లిమ్స్ ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్ ఆఫ్ దీస్ రివర్డ్ సైట్స్. సో ఇందులో విరాట్ కర్ణ, అతను పెదకాపు 1లో హీరోగా చేశాడు. ఇది అతను 2వ సినిమా హీరోగా బాగా చేశాడు. అతను గుర్తింపు వస్తుంది ఈ సినిమా ద్వారా. నభా నటేష్ హీరోయిన్గా నటించింది. మహేష్ ముంజరేకర్ పూజారిగా నటించాడు. జగపతి బాబు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో, మళ్ళీ మొన్న పెద్దిలో అలరించిన తర్వాత ఇందులో కూడా ఒక క్యారెక్టర్ డిఫరెంట్గా చాలా బాగా ఆకట్టుకునే విధంగా ఉంది ఆయన క్యారెక్టర్. మురళీ శర్మ పండితునిగా డిఫరెంట్ గెటప్లో కనిపించాడు. రామచంద్రరాజు దయ్యంలాగా, అంటే ఆయన ఒక మాంత్రికుడు అయ్యి అతన్ని బంధింపబడ్డటువంటి వ్యక్తి, అది చూస్తుంటే దయ్యంలాగా అనిపిస్తాడు మనకి. మళ్ళీ అతను అంటే చెట్టులో ఉన్నటువంటి దయ్యంలాగా. ఆ తర్వాత అతను శాప విముక్తుడు అవ్వడం ఉంటుంది. అనసూయ భరద్వాజ చాలా బాగా చేసింది విలనీ క్యారెక్టర్, ఆమెది కూడా. శరణ్య పన్నవన్ తల్లి పాత్రలో రాణించింది. రిషబ్ సౌని అలీ పాత్రలో రాణించాడు. అభిషేక్ నామా డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే అయినటువంటి సినిమాకి కిషోర్ అన్నపురెడ్డి మరియు నిషిత అన్నపురెడ్డి ఇల్లు నిర్మాతలు కాగా, జునైద్ కుమార్ మంచి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అట్లాగే అభిషిక్త్ కొత్తపల్లి మ్యూజిషియన్, ఆయన కూడా మ్యూజిక్ అందించాడు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేయగా, సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ చేశాడు. అతను సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ పాయింట్ సినిమాలో. బాగా పాసింగ్ షాట్స్ను,
తర్వాత టాప్ యాంగిల్స్ ఎక్కువ వాడుకున్నాడు. కొద్దిగా బాహుబలిలో ఉన్నటువంటి ఎక్స్పోజింగ్ సాంగ్ నడుములు ఆ పైన స్థానాలు కనబడేలాగా ఒక లాస్ట్ ఒక పాటలో పైనుంచి టాప్ యాంగిల్ పాట వేయలేదు మనకు అక్కడ. ఆ పాప పరిగెత్తు ఉంటుంది. ఈ పాట వీళ్ళది చూపిస్తా ఒక డిఫరెంట్గా వెళ్ళాడు ఆ స్కీమ్ అంతా. అశోక్ కొరనాథ్ ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి ఈ సినిమా నాగబంధం ద సీక్రెట్ ట్రెజర్ మన పద్మనాభ స్వామి ఆలయం మేస్గా మనకు కథ వెళ్తూ ఉంటుంది. సో ఇందులో చాలా చక్కటి సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఈ సబ్జెక్ట్లో ఏంటంటే నాగబంధం అనేది ఒకటి ఏర్పడిందని, ఆ నాగబంధం తగ్గట్టుగా వాళ్ళకు మంత్రాలు గరుడ మంత్రాలు కూడా వల్లిస్తే తప్ప అది ఓపెన్ కాదని, ఆ నాగబంధం కోసం ఒక బ్రహ్మ కమలం అనేది ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ ఫస్ట్ బ్రహ్మ కమలం గురించి వద్దాం. బ్రహ్మకమలం అంటే బ్రహ్మ బొమ్మ ఉంటుందేమో ఆ కమలంలో అనేటువంటి భ్రమలో వీళ్ళు ఆర్ట్ డైరెక్టర్ తోటి బ్రహ్మ ఉండేటువంటి కమలాన్ని సృష్టించారు. దాని పేరు బ్రహ్మ కమలం, కానీ దాంట్లో బ్రహ్మ ఉండడు. మళ్ళీ దానికి ఒక రీసెర్చ్ లాగా ఫలానా రోజుల్లో ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఫలానా రోజుల్లో ఈ రకంగా జరుగుతుంది అని చెప్పేసి కొన్ని కొలతలు యొక్క మన కాలమానం గురించి కూడా కొన్ని చెప్పారు. ఫలానా టైంలో ఇలా చేస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అదేదో వర్క్ చేసినట్టు అనిపించింది. కానీ బ్రహ్మకమలం అంటే బ్రహ్మ ఉండే కమలం అనేటువంటి మీనింగ్లో వాళ్ళు పాపం ఫీల్ అయ్యారు. అట్లాగే 1962 హిమాలయస్ అంటూ కథ మొదలవుతుంది. రియా అనే చిన్న పాప జగపత్ బాబు మన్మరాలు. అంటే జగపత్ బాబుకి ఇద్దరు కూతురు, ఒక కూతురు డబుల్ యాక్షన్ అమ్మాయి హీరోయిన్, ఒక కూతురు ఆయనకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఇష్టపడాడు, కానీ మన్మరాలతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ప్రభాకర్ అనే క్యారెక్టర్లో జగపత్ బాబు రాణించాడు. అట్లాగే ఆలి విలన్ పాత్ర చేశాడు. అట్లాగే బైరాగి, ఆ బైరాగి క్యారెక్టర్లో రామచంద్రరాజు అద్భుతంగా రాణించాడు. ఈ గరుడ మంత్రాలు తీసుకొస్తే రుద్ర దగ్గర వెళ్తారు. ఫస్ట్ గరుడ మంత్రాల కన్నా ముందు బ్రహ్మకమలం తేవాలన్న సంకల్పంతో వెళ్తే జగపత్ బాబు ఆ కీ ఎవరి దగ్గర ఉంది అని అంటే మురళీ శర్మ దగ్గర ఉంది. ఆ మురళీ శర్మ దగ్గరికి ఇద్దరు ఆడవాళ్ళని పంపిస్తారు. వీళ్ళు పంపిస్తే వాళ్ళు ఎంతో కష్టంగా దొంగతనంగా తీసుకొని వచ్చి తండ్రికి అప్పచెప్తుంది ఆ అమ్మాయి. అప్పచెప్పిన తర్వాత ఆమె తర్వాత పశ్చాత్తాపడ్డాడు చూపించారు. అదంతా కూడా మనకు డ్రామాటిక్గా అనిపిస్తుంది, అది రియాలిటీగా అనిపించదు. అది తీసుకొని వీళ్ళు పోతుంటే పాములు ఎంటబడతాయి. పాములు ఎంటబడ్డ తర్వాత వాళ్ళకు ప్రమాదం జరిగి కారు బోల్తా పడుతుంది. అక్కడ నుంచి హెలికాప్టర్లో వెళ్ళిపోతాడు ఇతను. హెలికాప్టర్లో వెళ్ళిపోతే జగపత్ బాబు ఆ హెలికాప్టర్ కూడా పడేసేది. ఒక పక్షి లాంటి గరుడ పక్షి లాంటి పక్షి వచ్చి కింద పడేస్తుంది. కింద పడేస్తే ఆ తర్వాత అది విమానంలోనే ఉండిపోతుంది. ఆ నీళ్ళలో పైనుంచి పడే జలపాతాల మధ్యలో ఉండిపోతారు. జలపాతాల షాట్స్ చాలా బాగా తీశారు. ఆ తర్వాత సాంగ్స్ కూడా జలపాతాలను వాడుకున్నారు. అక్కడ హీరోయిన్స్ కూర్చోవడము. ఆ తర్వాత ఇతను అనాథ అనే ఫీలింగ్ చూపించారు. రుద్ర అనే ఆ వ్యక్తి అనాథ అయితే చెల్లెలు బంధము, అతను ఒక కాబోతున్న భర్త ఎవరు మన అంకిత్ కొయ్య, అతను కాబోయే భర్త నేను ఇష్టమా మీ అన్నిష్టమే అని చెప్పడము. వాళ్ళ పెళ్లి కోసం ఏదో చేస్తుంటే ఆ ఇంటర్వెల్ బిఫోరు ఆ అబ్బాయిని చంపేసేటువంటి సన్నివేశం కదిలిస్తుంది మనకి. అనసూయ కొడుకే అది చేస్తుంటే ఆ అనసూయను కూడా నరికి పడేస్తారు. సో ఆ ప్రధానంలో అక్కడ జరిగిన తర్వాత 1756లో ఏం జరిగిందంటూ ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తూ శ్రీరంగం టెంపుల్ నుంచి మొదలు పెడితే అక్కడ మహేష్ ముంజరేకర్ కథ మళ్ళీ అక్కడ చూపించిన తర్వాత ఆ జన్మలో ఏం జరిగిందో చూసి ఈ పాప అతన్ని చూసి గుర్తుపట్టింది. ఈ రియా అనే పాప అప్పుడు వేరే జన్మలో వేరు పాప. సో అక్కడ బ్రహ్మకమలానికి ఆమెకి ఒక లింక్ పెట్టి ఆ బ్రహ్మకమలంతో తర్వాత వాళ్ళ కీ తోటి ఓపెన్ చేసి ఆ గరుడ మంత్రాలు చదివి ఇక్కడ ఇది చేస్తారు. దీంట్లో ముస్లిం వాళ్ళు చాలాసార్లు మనకు ముస్లిమ్స్ దండయాత్ర చేసి మన దేశంలో ఉన్న దేవాలయాలన్నీ పలగొట్టినటువంటి విషయము మనకు చాలామందికి తెలిసిన విషయమే, అది చరిత్ర. సో దాన్ని ఎవడు కాదనలేని విషయం. సో దాన్ని ఈ ప్రభాకర్ ముస్లిమ్స్కు సహకరించకపోయినా కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసి అలీ అటువంటి వాళ్ళు వాడుకున్నారని, ఆ తర్వాత ఎంతో విధ్వంసాన్ని ముస్లిమ్స్ సృష్టించారని చూపించిన తర్వాత ఏ క్యా హోతా హై అని ముస్లిమ్స్ అన్నప్పుడు పాములన్నీ వచ్చి దాడికి దిగినప్పుడు ఇంట్లో డేంజర్ ఉంటుందని చెప్పి రామచంద్రరాజుకి ఏమో శాపం వచ్చి చెట్టు మీద ఉండిపోతాడు దయ్యంలాగా. తను ప్రయత్నం చేస్తుంటే ఆలీ అతని దగ్గరికి ఈ జన్మలో మళ్ళీ అది తీసుకెళ్ళి బ్రహ్మకమలం ద్వారా అతన్ని బయటకు తీసుకొచ్చినట్టు, ఆ తర్వాత వీళ్ళు రెస్క్యూ అయినట్టుగా అది చూపించారు. అంటే మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క రహస్యానికి సంబంధించినటువంటి దీన్ని చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు ఇది ఏంటి, ఏం సంగతి, అప్పుడు ఏం జరిగింది, దాంట్లో ఎంతో ఎంతో నగలు ఉన్నాయని, ఎంతో సంపద ఉందని చెప్పి అందరికీ తెలిసిన సంగతి. ఈ రోజుకు ప్రభుత్వాలు కూడా అంతు చిక్కలేదు అది ఎట్లా వచ్చింది ఏం సంగతి అనేది. ఇంకా కొన్ని మాలిగల్లో ఉన్నటువంటి బంగారాన్ని కానీ అక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఈ రోజు కూడా కొన్ని గదులు తెరవని సంగతి అందరికీ తెలిసిన విషయమే. అది తీస్తే చాలా డేంజర్ అవుతుంది, నాగబంధంలో ఉంది అనేటువంటి మాట మనం పత్రికల్లోనూ వార్తాపత్రికల్లోనూ దినపత్రికల్లోనూ చదివే ఉంటారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు నాగబంధంతో ఒక ట్రెజర్, ద హిడెన్ ట్రెజర్ అని ఇచ్చారు కదా, అటువంటి ఒక దాగి ఉన్న గుప్తమైనటువంటి నిధి ఉంటే
దాని కొరకు ముష్కరులు ప్రయత్నం చేస్తే ఏ రకంగా ఉంటుందనేది 1762కు లింక్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ సంవత్సరం ఇప్పుడు ఈ 1962కు లింక్ చేసి హిమాలయాల కథగా ఈ పాత కథగా చూపించి ఆ జానపదం కింద చూపించే ప్రయత్నం చేశారు. సో కొంచెం అటు ఇటుగా చూపించారు, సెమీ ఫోక్ సినిమాగా చూపించారు. ఎందుకంటే ఆ పాత రోజుల్ని చూపించారు, ఇప్పుడున్న ఫ్యాషన్ రోజుల్ని చూపించారు. దీంట్లో హీరోగా విరాట్ కర్ణ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. తర్వాత పాముల్ని మాత్రం మ్యాక్సిమం గ్రాఫిక్స్లో వాడుకున్న పాములైనా నిజం పాముల్లాగా అనిపించాయి. బాగుంది, గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుంది. లాస్ట్కు భైరవ్ కోన దగ్గరికి వెళ్తారు. భైరవ్ కోన దగ్గరికి అంకిత్ కోయనే తీసుకెళ్తారు. అంత సన్నగా అంకిత్ కోయ తీసుకువెళ్తామంటే నేను రానంటే పెద్ద చాపే దొరికిందని చెప్పి హీరోని రెచ్చగొట్టి మీది ఆమె నువ్వు సొంత అన్నవు కాకపోయినా అన్నవు అంటే నీకోసం ప్రాణం ఇస్తుంది కదా ఆమె చెల్లెలు, ఆమె పెళ్ళికి అప్పు ఉంది, మరి అప్పు అనసూయకి అప్పు కట్టాలి, అప్పు కట్టారు కానీ వడ్డీ కట్టలేదు, మరి ఆ పెళ్ళికి వాటికి డబ్బు సరిపోతుంది, నువ్వు వస్తావా అంటే నేను వస్తా పదా అని చెప్పేసి సాహసంగా వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాములన్నీ అక్కడ ఉంటే అవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ హెలికాప్టర్లో ఆ యొక్క బ్రహ్మకమలం ఉంది అంటే ఆ బ్రహ్మకమలం తీసుకుంటే అక్కడ తీసుకొని వస్తుంటే అది జారి కింద పడిపోయి ఇతను నీళ్ళలో కొట్టుకుపోతుంటే హీరోయిన్ కాపాడుతుంది అతన్ని ఇదేని కూడా కాపాడుతుంది. తర్వాత తెలుస్తుంది ఆమె బ్రహ్మకమలం కోసం వచ్చినటువంటి ఆమె కూడా విలన్స్ చేతులు కలిపి తండ్రి తర్వాత వాళ్ళ యొక్క అక్క కూతురు రియా కిడ్నాప్ అయ్యి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ కోసం సహకరించిందన్న తర్వాత వివరణ. సో దీంట్లో 3 పాటలు పెట్టాడు. 3 పాటల్లో ఒక పాట బాగా సెక్సీగా మొత్తం ఎక్స్పోజ్ చేసే అందాలతోటి నభా నటీష్ని మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఆ పాట నీకోసం పాటే కాకుండా ఇంకొక పాట 2 పాటలు మొత్తానికి 3 పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రికార్డింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమా లెంత్ 3 గంటల 16 నిమిషాల 38 సెకండ్లు ఉన్నా కూడా యూఏ సర్టిఫికేట్ 16+ వచ్చింది. అదే వింత, మనకి ఏ సర్టిఫికేట్ రావాల్సిన సినిమా కావాల్సినంత హింస, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, తలలు నరుక్కోవడాలు ఇలాంటివి ఉంటే ఏ రాకుండా యూఏ 16+ ఏంది, పెద్దల పర్యవేక్షణలో 16 ఏళ్ళ పిల్లలు చూడాల్సిన సినిమానా ఇది. నాగబంధం అంటే హైందవ సంస్కృతి గురించి ఒకటే సపోర్ట్గా చేసుకోవచ్చు తప్ప ఇందులో ఉన్న హింసను మాత్రం ఏ రకంగా కూడా అది ఆక్షేపీయం కాదు, తర్వాత ఇది కోరుకునేటువంటి విషయం కాదు అది. సో కొంచెం మనము దాన్ని ఖండించాల్సిన విషయమే అది, ఆ సెన్సార్ సర్టిఫికేట్ విషయం మాత్రం. ఇక పర్ఫార్మెన్స్లోకి వస్తే నభా నటేష్ను తర్వాత ఆమె ఐశ్వర్య మీనను బాగా చేశారు. అట్లాగే హీరోగా విరాట్ కర్ణ కూడా బాగా సక్సెస్ అయ్యాడు. జగపత్ బాబు మళ్ళీ క్యారెక్టర్ని పండించాడు. పెద్ద తర్వాత మళ్ళీ ఒక స్పెషల్ రోల్ అతనికి పడింది. ఇక రామచంద్రరాజు గురించి చెప్పేది ఉంది, అతను విలన్గా అద్భుతంగా రాణించాడు. ఇక అట్లాగే మళ్ళీ మిగతా క్యారెక్టర్స్లలో ఒదిగిపోయినటువంటి ఆలీ పాత్రధారి కానీ ఇంకా మిగతా పాత్రల్లో కానీ అందరూ రాణించారు. ఆ క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ తల్లి పాత్ర చేసినటువంటి శరణ్య పొన్నన్నుతో సహా అందరూ రాణించారు ఆ పాత్రలో. అనసూయ కూడా చేసిన కాసేపైనా మంచిగా ఆమె భర్తగా చేసిన అతనితో సహా మంచిగా ఆకట్టుకునే విధంగా చేశారు. సో అట్లా ఇతను నా వల్ల మీ కుటుంబం మీరు డిస్టర్బ్ కావద్దు, మా చెల్లి పెళ్ళికి అడ్డుగాను అంటూ ఇతను సాహసోపేతంగా ప్రాణాలను తెగించి భైరవ కోనకి వెళ్ళిన తర్వాత అక్కడ అది దొరకనట్టుగా ఉండడం, ఆ తర్వాత నీళ్ళలో సముద్రంలో పడిపోతే ఇసుకలో హెలికాప్టర్ దానికి వెలుగుతూ బయటికి రావడం అనేది కొంచెం పొయిటిక్గా బాగా చూపించారు, సినిమాటిక్గా. అది బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి బ్రహ్మకమలం తీసుకొచ్చి, అయితే ఇది బ్రహ్మకమలం అనే దగ్గరే మనకు నవ్వొస్తుంది. బ్రహ్మకమలం అంటే బ్రహ్మ ఉన్న కమలం అనే అర్థం కాదు, బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మ ఉన్న పదార్థం అని కాదు, బ్రహ్మముడి అంటే బ్రహ్మ వేసిన ముడి అని కాదు. అది ఒక వర్డ్ కోసం వాడతారు బ్రహ్మ కమలం అని, అంటే గొప్ప కమలం అన్నట్టు అర్థం. అంత మాత్రాన ఇప్పుడు నేతి బీరకాయ అనేది ఎంత ఇది ఉంటుందో, బీరకాయ ఉండడం ఎలా ఉంటుందో ఇది కూడా అట్లాగే. సో బ్రహ్మకమలం వీళ్ళు బ్రహ్మనే సృష్టించారు ఒక ఆర్ట్ వర్క్ చేసి. సో మొత్తానికి ఏంటంటే సినిమా రిచ్నెస్, తర్వాత ఆ లొకేషన్స్, జలపాతాలు, అందాలు అవన్నీ కూడా బాగా తీసుకున్నారు. నటినట్లు మంచి పర్ఫార్మెన్స్, ఇతని బాడీ కూడా చాలా బాగుండి ఇతని వెనకకు దేవునికి సంబంధించినటువంటి ఈతలు ఇతని వీపు మీద ఉన్నట్టుగా వీటిలో ఒక్కసారిగా వెలిగినట్టుగా గ్రాఫిక్స్ వర్క్ అంతా కూడా మనకు స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్గా ఉంటాయి, మనకు రోమాంచితమైనటువంటి సన్నివేశాలుగా మనకు కనిపిస్తాయి సినిమాలో. అట్లాగే రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా ఆ పాటలు తప్ప ఇంకెక్కడ రొమాన్స్ చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకునే తీసినట్టు అనిపిస్తుంది. నాగబంధము ద హిడెన్ ట్రెజర్ అనేటువంటి క్యాప్షన్తో వచ్చినటువంటి ఈ సినిమా అభిషేక్ నామా డైరెక్టర్గా డెవిల్ సినిమాలో ఎంత ప్రత్యేకత అతను చూపించాడో, ద సీక్రెట్ బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పి, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని క్యాప్షన్తో వచ్చినటువంటి ఆ సినిమా ఎంత డిఫరెంట్గా తీసుకొచ్చాడో, నాగబంధం ద హిడెన్ ట్రెజర్ అనేటువంటి ఈ సినిమా కూడా ఓ డిఫరెంట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కంపేర్ టు చేస్తే డెవిల్ సినిమా కన్నా కూడా ఈ సినిమా ఎన్నో రెట్లు మెరుగైనటువంటి రిజల్ట్ ఉంది. తర్వాత ఎన్నో రెట్లు మెరుగైనటువంటి క్వాలిటీ
క్వాంటిటీ, తర్వాత గ్రాఫిక్స్, ఆ తర్వాత కథనము కొంచెం కొత్తదనంగానే అనిపిస్తుంది మనకి. కథ స్టార్ట్ చేయడం నాగబంధం అది బ్రహ్మకమలం మన సినిమా టైటిల్ పెట్టినా బాగుండేది, కానీ నాగబంధం కూడా ఎగ్జాక్ట్గా సరిపోయేటటువంటి టైటిల్ ఈ సినిమాకి. సో కథాపరంగా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు అభిషేక్ నామ. సో అందులో సక్సెస్ అయ్యాడు. ఏ మాత్రం స్టార్స్ లేకుండా ఈ సినిమాకి 250, 350 రూపాయలు మల్టీప్లెక్స్లో టికెట్లు పెట్టినా అమ్ముడుపోతున్నాయంటే, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 80% పైన ఫుల్స్ అవుతున్నాయంటే, మరి అది కేవలం ఆ టైటిల్ ఎఫెక్ట్. ఎక్కువ పబ్లిసిటీ కూడా చేయలేదు వీళ్ళు, ఒక చిన్న ట్రైలర్ వదిలేరు అంతే. ఈవెంట్స్ కూడా చేసినట్టుగా అనిపించలేదు, నాకైతే కనిపించలేదు. చిన్న పెద్దగా అట్టహాసం హడావుడి లేకుండా ఈ సినిమాకి ఇంత మైలేజ్ వస్తుందంటే చాలా గ్రేట్ విషయం నాగబంధము. సో మొత్తానికి అయితే సక్సెస్తో పాటు పట్టినట్టే ఈ సినిమా. ఇప్పుడు పోటీ కూడా సరైన పోటీ లేదు. మా ఇంటి బంగారం ఒక్కటే రన్నింగ్లో ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి నిన్నొచ్చిన సినిమాలు పెద్దగా దీని మీద పోటీ పడేంత సినిమాలు, గొప్ప సినిమాలు ఏం కనపడట్లేదు. హిందీలో ఆలియా భట్ సినిమా ఒకటి ఆల్ఫా వచ్చింది, ఇంకా 2 సినిమాలు తప్ప ఏం సినిమాలు లేవు. కాబట్టి ఈ వారం మాత్రం 100% డోకా లేకుండా మంచి కలెక్షన్స్, దాదాపు 100 కోట్ల పైన కలెక్షన్స్ తీసుకొచ్చుకునే అవకాశం ఈ వారంలోనే ఖచ్చితంగా వస్తుందని అనిపించింది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. ఇంకోటి నిడివి, 3 గంటల 16 నిమిషాలు 38 సెకండ్లు. ఈ నిడివి కూడా ఈ సినిమాకి ఏదో క్వాలిటీ ఉందని జనాలు అనుకునేలాగా, ముఖ్యంగా ట్రైలర్ కూడా జనాలకు ఉత్సాహం తెచ్చేలాగా, ముఖ్యంగా నాగం సబ్జెక్ట్ ఈ మధ్యకాలంలో రాకపోవడం కూడా ఇది ప్లస్ అయింది. ఆ పెద్ద నాగంబాబు ఇట్లొచ్చి పడగబట్టడము, దేవునికి మంచులింగం మీద పూజ చేయడము, ఆ బ్యాక్డ్రాప్లో పూజ చేయడము, నాగసాధువుల మీద తీయడము, నాగసాధువులు ఫైట్ చేసి వీళ్ళని రావడము, ముస్లిమ్స్ ముష్కరులు ఏ రకంగా దేవాలయాల మీద దండయాత్ర చేసి ఆఖరికి మన ట్రెజర్స్ని కూడా ఏ రకంగా ఎత్తుకెళ్ళిన తర్వాత రామచంద్రరాజు, ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఇది, నువ్వు భూమండలాన్ని ప్రారంభిస్తావు కానీ ప్రపంచాన్ని శాసించేంత గొప్పది బ్రహ్మకమలం అని చెప్పి మన గురించి ముస్లిమ్స్కి చెప్పడము. ఆ తర్వాత వాళ్ళ మీద డైలాగ్ చెప్తూ హైందవులు అంటే మామూలు వాళ్ళు కాదు అంటూ హైందవులందరికీ కూడా ఒక ఐక్యతాభావం వచ్చే విధంగా ఆర్ఎస్ఎస్ ప్రభావం పడేలాగా అఖండ టూరు లాగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా హిందువులను జాగృతి కలిపేలా, మేల్కొల్పేలా, హిందుత్వము మేల్కొల్పేలా, హైందవ సనాతన ధర్మాన్ని గౌరవించే విధంగా ఈ యొక్క లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్స్ ఉన్నాయి నాగబంధము. ఎవరిని కించపరచకుండా మళ్ళీ జాగ్రత్తగా చెప్పిన విషయం. అల్లి అని చెప్పి ఇండైరెక్ట్గా ఎక్కడ ముస్లిం అన్న పదం వాడకుండా ముస్లింలు ఆ టైంలో దేవాలయాలు ఏ రకంగా నాశనం చేశారు, ఏ రకంగా సంపదను ఎతికెళ్లారు అన్నది సున్నితంగా స్పృశిస్తూ చేసినటువంటి గొప్ప చిత్రము నాగబంధం. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇతను బ్యాక్డ్రాప్, ఇతను ఎవరు నాగసాధువు, ఆ తర్వాత నాగసాధువుగా ఇతను రుద్రగా కనబడుతూ ఏ రకంగా చేశాడంటూ చూపించారు. హెలికాప్టర్ షాట్స్ కానీ, జగపత్ బాబు పర్ఫార్మెన్స్ కానీ, జగపత్ బాబు కూతురుగా చేసిన అమ్మాయి కానీ, 3 అమ్మాయిలు అందంగా ఉన్నారు. హీరోయిన్ ఒక మరదలు ఉంటుంది, ఒక ఈమె ప్రియురాలు ఉంటుంది, తర్వాత ఒక చెల్లెల పాత్ర ఉంటుంది. ఆ చెల్లెల పాత్ర చేసిన ఆమె కూడా చాలా అందంగా ఉంది, మంచి సెంటిమెంట్ పండించింది ఆమె. అంకిత్ కోయ చచ్చిపోయేటప్పుడు కూడా చాలా జనంలో అంత సింపతి వస్తుంది. అప్పుడు అంత చాలా దారుణ మారణకాండ అనేది కనబడుతుంది మన కళ్ళకు. సో అవన్నీ ఇందాక చూసినాక 16+ సర్టిఫికేట్ యూఏ రావడం అది ఆశ్చర్యం కలిగింది నాకైతే. ఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా రావాల్సినంత హింస ఇందులో ఉంది, కావాల్సినంత హింస ఉంది. అట్లా ఎక్స్పోజింగ్ సాంగ్స్లో కూడా ఎక్స్పోజింగ్ ఉంది కాబట్టి నావీ మండలాలు అవన్నీ చూపించారు. కొంత స్తనపక్ష ప్రదర్శన కూడా జరిగింది కాబట్టి కొంత ఇది ఇవ్వాల్సింది అవకాశం ఉండేది ఈ సినిమాకు. మరి ఏ రకంగా ఇవ్వలేదో తెలియదు మనకి. సరే మొత్తానికైతే ఈ నాగబంధం సినిమా ఫ్యామిలీ పేరెంట్స్కి, మళ్ళీ నేను అంటున్నాను ఫ్యామిలీ పేరెంట్స్ అంటున్నాను ఏంటంటే, కొంచెం హింస మినహాయిస్తే ఇంకా మిగతా అంతా కూడా హైందవ సంస్కృతిని కొంచెం గ్లోరిఫై చేసే విధంగా అనేటువంటి ఒక మంచి సినిమా, ఒక దైవత్వం సంబంధించిన సినిమా. మళ్ళీ సెకండ్ పార్ట్ నాగబంధం 2 ఉంటుంది, క్రానికల్స్ ఆఫ్ ద్వాపర యుగ అంటూ ఉంటుంది అనేది చెప్తూ డిస్కస్ కూడా చేశారు. ఇందులో పద్మనాభ టెంపుల్ని ఎక్కువ చూపిస్తూ ఆ విగ్రహం చూపించినప్పుడల్లా ఆధ్యాత్మిక భావం మనకు కలుగుతుంది. దానికి చక్కటి ఒక ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇది కానీ, తర్వాత స్ట్రక్చర్ కానీ, సినిమాకి సంబంధించిన సెట్స్ కానీ చాలా రిచ్గా వేసి చాలా అందంగా ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అట్లాగే గ్రాఫిక్స్ కూడా కావాల్సినంత అందంగా ఈ సినిమాకు ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ మనకి నాగబంధం సినిమా కల్పిస్తుంది. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.